షార్ట్ ఫామ్ కంటెంట్కి ఫ్యూచర్ ఉంటుందా? సో షార్ట్ ఫామ్ కంటెంట్ అంటే ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నా, వాటిని మనం షార్ట్ ఫామ్ కంటెంట్ అంటాం అనమాట. సో ఈ షార్ట్ ఫామ్ కంటెంట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 10 నిమిషాల్లో చెప్పాల్సిన స్టోరీని 1 నిమిషంలో చెప్పొచ్చు. సో దీనివల్ల మనకి ఎంత అడ్వాంటేజ్ ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంటుంది అనమాట. షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావడం, ఎంగేజ్మెంట్ రావడం, ఇట్లాంటివన్నిటి కూడా ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ షార్ట్ ఫామ్ కంటెంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం చెప్పాలనుకున్నదని ప్రాపర్గా చెప్పలేమన్నమాట ఈ షార్ట్ ఫామ్ కంటెంట్లో. సో షార్ట్ ఫామ్ కంటెంట్కి ఫ్యూచర్ ఉంటుందంటే 100% ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న ఫాస్ట్ ఫేసింగ్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ కూడా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనే థాట్లోనే ఉంటున్నారు. కాబట్టి ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు షార్ట్ ఫామ్ కంటెంట్నే స్టార్ట్ చేయండి. వన్స్ మీరు ఒక 500-1000 వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు చాలా సబ్స్క్రైబర్స్ బేస్ పెరుగుతుంది, అండ్ చాలా వ్యూవర్షిప్ పెరుగుతుంది, రికగ్నిషన్ పెరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ మధ్యలో మీరు లాంగ్ ఫామ్ కంటెంట్స్ చేస్తూ ఉండండి. ఓన్లీ షార్ట్ ఫామ్ కంటెంట్ చేసినా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ అవ్వదు, అండ్ అట్ ద సేమ్ టైం వాచ్ అవర్స్ కానీ లేదా సబ్స్క్రైబ్ కౌంట్ కానీ ఇవన్నిటికి కూడా ఇష్యూస్ ఉంటాయి. కానీ లాంగ్ ఫామ్ కంటెంట్స్లో విషయానికి వస్తే మాత్రం మనకి వ్యూవర్షిప్ తక్కువగా ఉన్నా కానీ వాచ్ అవర్స్ పెరుగుతూ ఉంటుంది, అండ్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం బోత్ ఫోకస్ చేయాలి. బట్ షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల ఎక్కువగా అయితే మనకి ఎంగేజ్మెంట్ అండ్ వ్యూవర్షిప్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. డెఫినెట్లీ దీనికి ఫ్యూచర్ ఉంటుంది. మనం బోత్ ఆఫ్లైన్, ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 8008280090 నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి.